హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి సాత్విక బ్లాగ్స్. ఇది మా మమ్మీ ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నా. మా మమ్మీకి ఆకలి అవుతుంది అని చెప్పింది. సో బ్రెడ్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్, టమాటా, గ్రీన్ చిల్లీ, టమాటో కెచప్, బ్రెడ్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందు ఆనియన్స్ వేయాలి. తర్వాత టమాటో వేయాలి. ఆనియన్ ఇంకా టమాటో వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు టమాటో కెచప్ అయితే వేసుకోవాలి. నేనైతే దీంట్లో ఉన్నది వేస్తున్నా, అంటే ఒక 2 స్పూన్స్ లెక్క, మరి అంత స్వీట్ ఉండద్దు. ఇప్పుడైతే కారం వేసుకోవాలి. మరి అంత స్పైసీగా వద్దు అనుకున్న వాళ్ళు ఇంత వేసుకోండి, స్పైసీ కావాలన్నారు మీకు నచ్చినంత వేసుకోండి. మా ఇంట్లో అయితే ఇంతే కారం తింటారు కాబట్టి ఇంతే వేస్తున్నా. ఇప్పుడు కారం వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇట్లా స్పూన్ తోటి మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. కారం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దోశది ప్యాన్ పెట్టాలి. ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఇట్లా ఆయిల్ వేసుకొని ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని 2 ఇట్లా చేసుకొని ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇప్పుడు ఇట్లా బ్రెడ్ స్లైసెస్ని కాల్చింది ఇట్లా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అది పెనం సిమ్లో పెట్టుకోవాలి. ఇట్లా ప్లేట్లో 2 స్లైడ్స్ని బ్రెడ్ స్లైసెస్ని కాల్చిన తర్వాత ఇందాక మనం చేసుకుంది ఇది ఇట్లా ఒక బ్రెడ్ దాని మీద వేసి ఇట్లా మొత్తం అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకోండి ఇట్లా ఇప్పుడు ఇది ఇలా పెట్టుకొని ఇలా చేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని దీని మీద వేసుకోవాలి. దోశ ప్యాన్ మీద వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెట్టాలి. ఇప్పుడు ఇట్లా ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా వేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. బ్రెడ్ని 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇట్లా పెట్టి ఇప్పుడు ఈ రెండింటిని కలిసి ఇట్లా ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ బ్రెడ్ని 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వెజ్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఇట్లా కొంచెం వేసుకుంటే టమాటో కెచప్ వేసుకొని తినచ్చు, లేకపోతే ఉట్టిగా అయినా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది నా ఛానల్ కాదు, మా మమ్మీ ఛానల్. అందరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ సాయి సాత్విక బ్లాగ్స్. బ్రెడ్ శాండ్విచ్ రెడీ.
బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.